బ్యాక్ టు న్యూస్. విశాఖ పోర్టులో లభ్యమైన డ్రైయిస్ట్ బ్యాగ్లను ల్యాబ్కు సిబిఐ పంపనుంది. ఈ నెల 1925,000 కేజీల డ్రగ్స్ బ్యాగ్లు సిబిఐ పట్టుకుంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది. డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ కోకైన్ కలిపి రవాణా చేస్తున్నారంటూ సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ బ్యాగులు తమవేనని, అవి తాము రొయ్యల్ ఫీడ్ కోసం ఆర్డర్ చేసిన డ్రై ఈస్ట్ అని, డ్రగ్స్ తో మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ ఆధారాలని సిబిఐ సేకరిస్తోంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో సంధ్య హ్యాచరీస్ లో సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 7 అధికార బృందంతో సిబిఐ ఈ సోదాలు చేస్తోంది. అక్కడ ఉన్న సిబ్బంది, కూలీల వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు చెందిన రాష్ట్రంలో అన్ని బ్రాంచులపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే కాకినాడ నుండి మా ప్రతినిధి సతీష్ కూడా లైవ్ లో ఉన్నారు. ముందుగా జార్జ్ దగ్గరికి వెళ్దాం. జార్జ్, డ్రగ్స్ అయితే కలకలం రేపాయి. డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ కలిపారన్న దానిపై సంధ్య వాళ్ళు ఏం చెప్తున్నారు? సంధ్యకు సంబంధించిన కంపెనీ ఉంది అక్కడ, దానికి సంబంధించి లాసెన్స్ బి కాలనీలో ఆ కంపెనీ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు యజమానులు? ఏదైతే నిన్న పట్టుబడ్డ డ్రగ్స్కి సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళంతా కూడా కత్తిపూడిలో ఒక ప్లాంట్ను, రొయ్యల మేత కోసం ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసాం. ఆ ప్లాంట్ కోసం ఈ డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాన్ని దిగుమతి, అక్కడ నుంచి బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాము. ఎందుకంటే తక్కువ ధరకు అక్కడ లభిస్తుంది కాబట్టి అందుచేతనే మేము దాన్ని ఆర్డర్ పెట్టామంటూ కూడా చెప్తున్నారు. అక్కడ 17 రూపాయలకి ఇది లభ్యమవుతుంది. అదే కనుక ఇక్కడ కొనాలంటే దాదాపుగా 200 రూపాయల వరకు అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే 17 లక్షలతో 2,500 కేజీల ఈ డ్రై ఈస్ట్ను మేము ఆర్డర్ పెట్టాము. బ్రెజిల్ నుంచి కూడా ఇది అత్యంత నాణ్యమైనదిగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీకి సంబంధించి మొదటిసారిగా మేము దీన్ని అయితే ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ దాంట్లో డ్రగ్స్ కొకైన్ ఉందన్న విషయం మాకు తెలియదంటూ కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇంటర్పోల్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా 18వ తేదీన ఢిల్లీ అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకొని 19వ తేదీన ఈ సంధ్య ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో, అంటే దానికి సంబంధించిన 3 బృందం సభ్యులు వచ్చారు. ఆ 3 బృందం సభ్యులతో ఆ కంటైనర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ప్రాథమికంగా వీళ్ళు వద్ద ఉన్న ఎక్విప్మెంట్తో ఆ బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగులన్నింటిని కూడా చెక్ చేయడం జరిగింది. వాటిలో 27 బ్యాగులు చెక్ చేసినప్పుడు దాంట్లో ఈ డ్రై ఈస్ట్లో కొకైన్ కలిసినట్లు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సిబిఐ విచారణ అనేది వేగవంతం చేసింది. అసలు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అనేది వస్తూ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు, అంటే మొదటిసారిగానే ఈ డ్రై ఈస్ట్ అనేది ఇక్కడికి రావడం జరిగిందా, లేకపోతే ఎన్నిసార్లు దీన్ని దిగుమతి చేసుకున్నారనే దాని మీద అయితే లోతైన విచారణ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కు సంబంధించిన కంపెనీల మీద అన్నిటి మీద కూడా సిబిఐ దాడులు నిర్వహిస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో, అంటే ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక 25,000 కేజీల ఈ డ్రై ఈస్ట్లో కొకైన్ ఎంత ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి సిబిఐ ఈరోజు వాటిలన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించనున్నారు. ల్యాబ్కు పంపించిన తర్వాత ఎంత మోతాదులో ఈ కొకైన్ అనేది ఉందనేది తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇది రొయ్యల మేత కోసమే మేము తెప్పించామంటూ చెప్తూ ఉన్నప్పటికీ మాత్రం దీంట్లో ఖచ్చితంగా కొకైన్ కలిపారు అనేది సిబిఐ చెప్తున్నది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులు సైతం కూడా 19వ తేదీన సిబిఐ అధికారులు వచ్చినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులు సైతం కూడా దాన్ని టెస్టింగ్ చేస్తున్న సమయంలో అడ్డుపడ్డారు. సహకారం మాత్రం అంతంత మాత్రమే అందించారంటూ కూడా సిబిఐ తన రిపోర్ట్లో అయితే పేర్కోవడం జరిగింది. అయినప్పటికీ వీరి మాటలు ఏమీ వినకోకుండా సిబిఐ అధికారులు వాటిని ఉన్న మొత్తం ఏదైతే వాళ్ళు తెచ్చుకున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ మొత్తాన్ని సైతం కూడా దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో మొత్తం కూడా కొకైన్ కలిసినట్లయితే ప్రాథమికంగా నిర్ధారించారు. జార్జ్, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, అంటే కంపెనీలో జరుగుతున్న వ్యాపారానికి సంబంధించి, అలాగే దీనికి సంబంధించిన యజమాని ఎవరైనా దానిపై సిబిఐ ఆరా తీస్తుందా? అధికారులు ఏమంటున్నారు?
ఎస్ ముఖ్యంగా ఈ కంపెనీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇది 2005 నుంచి ఈ కంపెనీ ప్రారంభమైంది. 2005 నుంచి కాకినాడ ప్రధాన కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పలు బ్రాంచులు సైతం కూడా ఏర్పాటు చేశారు. అనేక ఏదైతే ఆక్వా రంగానికి సంబంధించిన వీటికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఫెర్టిలైజర్స్ అయితేనేమి కానీ ఈ డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో వీటిలన్నింటినీ కూడా దిగుమతి చేసుకోవడం వంటివి కూడా వీళ్ళంతా కూడా సప్లై చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కోణం వీరభద్రరావు అలాగే కోణం హరికృష్ణ అనే వ్యక్తులు ప్రస్తుతానికి ఈ ఏదైతే ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ యజమానులుగా సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వారిని కూడా విచారించే పనులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో కొకేన్ ఎంత ఉన్నదనే దాని మీద అయితే తెలుస్తూ ఉన్నారు. ఏదైతే తక్కువ ధరకు లభిస్తూ ఉన్న నేపథ్యంలో మేము 17 లక్షలకు దీన్ని అయితే మేము ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన నేపథ్యంలో అది ఇక్కడికి వచ్చింది. దాంట్లో కొకేన్ కలిసిందని సిబిఐ చెప్తున్నారు. కానీ మేము డ్రై ఈస్ట్ మాత్రమే ఆర్డర్ చేశాము, దీంట్లో కొకేన్ ఉందన్న విషయం మాకు తెలియదు. ఖచ్చితంగా సిబిఐకి మేము సహకరిస్తామంటూ కూడా కంపెనీ యాజమాన్యం చెప్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేది కూడా చూడవలసి ఉంది. ఎంత మేర కొకేన్ ఉంది, ఎక్కడికి ఇది సరఫరా అవుతుందనే దాని మీద అయితే సిబిఐ లోతైన విచారణ చేపడుతుంది. సంధ్య. ఓకే జార్జ్, మనం కాకినాడ వెళ్దాం. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో కూడా సంధ్య హ్యాచరీస్ లో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇప్పటికీ తనిఖీలు జరుగుతున్నాయా? ఎవరైనా అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారా అధికారులు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక విశాఖపట్నం పోర్టులో దొరికిన మాదక ద్రవ్యాలకు సంబంధించి దానికి సంబంధించిన అంటే అడ్రస్ ఆధారంగా అయితే మాత్రం సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో వాళ్ళ అడ్రస్ పేరు మీద అయితే మాత్రం కంటైనర్ వచ్చినట్లయితే మాత్రం అధికారులు గుర్తించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ సంబంధించిన పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన బ్రాంచులు పూర్తిగా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే యు కొత్తపల్లి మండలం మూలపేటలో సంబంధించిన కాకినాడ జిల్లాకు సంబంధించిన యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్లో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా 7 అధికారుల బృందంతో కూడా తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సిబిఐ ఒక బృందం అయితే మాత్రం నిన్న అర్ధరాత్రి సమయంలో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా అక్కడ పనిచేస్తున్న కూలీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సిబ్బందిని కావచ్చు, వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా ప్రతి అంశం కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయిలో దస్త్రాలన్నీ కూడా అంటే ఎక్కడి నుంచి ఏమేమి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇవి ఇక్కడి నుంచి వెళ్ళే కావచ్చు, లేకపోతే బయట నుంచి ఇక్కడికి వచ్చేవి కావచ్చు, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మరి కాసేపట్లో సిబిఐకి చెందిన మరో బృందం కూడా 11 గంటల నుంచి 12 గంటల సమయంలో మరో బృందం కూడా ఈ మూలపేట సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్కి అయితే మాత్రం రానుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అంటే మనం ఫోరెన్సిక్ సంబంధించిన ప్రత్యేక వైద్యుల బృందం కూడా వచ్చి ఇక్కడ అంటే సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్ పరిశ్రమ చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతాలను కావచ్చు, అక్కడ ఉన్న అంటే రైళ్ల కోసం ఏర్పాటు చేసిన మేత కావచ్చు, ఇట్లన్నీ కూడా తనిఖీలు చేసి ల్యాబ్లో వాటిల్లో ఏమైనా సరే మాదక ద్రవ్యాలు ఉన్నాయా అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే మాత్రం చేపట్టారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న మేతను కూడా ల్యాబ్కు పంపించి ఆ ల్యాబ్లో మాదక ద్రవ్యాలు ఏమైనా ఇమిడి ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అంటే ఇప్పుడు దొరికిన మాదక ద్రవ్యాలు మొత్తం ఇది మొదటిసారి దొరికిందా, లేకపోతే ఇటువంటిది ఏమైనా సరే ముందు వెనక కానీ అంటే బ్రెజిల్ దేశం నుంచి అయితే మాత్రం ఈ మాదక ద్రవ్యాలు అంటే కంపెనీ వాళ్ళు మాత్రం చెప్పిన మాట ఏంటంటే కేవలం డ్రై ఈస్ట్ అయితే మాత్రం మేము ఆర్డర్ చేసాము. ఆ డ్రై ఈస్ట్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం కూలీలు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, కూలీలు కావచ్చు, అక్కడ ఏం జరుగుతుంది అనే అంశంపై పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు అయితే మాత్రం విచారణ చేపట్టారు. అయితే ఏం జరిగింది, ఏ అంశాలు బయటపడ్డాయని చెప్పి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే మాత్రం ఉంది. ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక 7 సభ్యులతో అయితే మాత్రం ఒక బృందం అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావో, ఇక్కడ ఏం చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో అనే అంశాలతో పాటు ఇక్కడ లోపలికి ఏ పదార్థాలు వస్తున్నాయి, బయటికి ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతాయి, ఇంపోర్ట్ ఏమవుతాయి అనే అంశాలు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే డ్రై ఈస్ట్ని కూడా ఎందుకు వాడతారు, డ్రై ఈస్ట్ వాడడం వల్ల ఉపయోగం ఏంటనే అంశాలు కూడా చర్చిస్తున్నారు. అయితే ఈ డ్రై ఈస్ట్లో మొదటి నుంచి కూడా మాదక ద్రవ్యాలు ఇమిడి ఉన్నాయా, లేకపోతే ఇది ఈ కంపెనీ యాజమాన్యానికి తెలియకుండా వచ్చింది అనే అంశంపై సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు. మరొక గంట నుంచి 2 గంటల సమయంలో మరో బృందం అయితే మాత్రం సిబిఐ బృందం మూలపాటి అయితే మాత్రం చేరుకున్నది. చేరుకున్న
తర్వాత దీనికి సంబంధించి ఇంకా విచారణ అయితే మాత్రం వేగవంతం చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కృప. ఏదేమైనప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు దొరకడం, దానికి సంబంధించిన మూలాలు ఇటు కాకినాడ పరిసర ప్రాంతం కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సంధ్య ఎక్స్పర్ట్స్లో వాళ్ళకి సంబంధాలు ఉండడం, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఈ పరిశ్రమకు సంబంధించి వెనకాల ఎవరున్నారు, ఎవరెవరు నడుపుతారు అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు కృప. రైట్ సతీష్.